ఈరోజు మన సబ్స్క్రైబర్ ఫోటో యూజ్ చేసి నార్మల్‌గా సింపుల్‌గా ఒక లిరికల్ అయితే చేద్దాం. చాలా అంటే చాలా సింపుల్‌గా లైవ్‌గా చెప్తాను. మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా! ఈ వీడియో మొత్తం లైవ్‌గానే చెప్తాను. ఎఫెక్ట్ అనేది చాలా సింపుల్‌గా ఉంటది. కానీ ఇందులో క్వాలిటీ కానీ, బ్యాక్ సైడ్‌లో లిరికల్ స్మూత్‌నెస్ కానీ అన్నీ చెప్తాను. చూసి చేసుకోండి. ఓకే. చాలామంది సింపుల్‌గా చేయమని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ఒక సబ్స్క్రైబర్ చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే. చాలా అంటే చాలా రోజుల నుంచి ఆయన ఫోటో అయితే యూజ్ చేస్తా. ఒక ఫోటో అయితే డౌన్లోడ్ చేసుకుంటా. ఓకే. డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ ఫోటో క్వాలిటీ అంతగా లేదు. కాబట్టి నేనైతే రిమైనీ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. రిమైనీ యాప్ ఆల్రెడీ ప్లే స్టోర్‌లో ఉంది. అందులోకెళ్ళి మీ యొక్క ఫోటో ఉంటది కదా! ఆ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఎన్హాన్స్ అయితే చేసుకోండి. కొంచెం వెయిట్ చేయండి. ఓకే. వెయిట్ చేసిన తర్వాత మనమైతే ఆ ఫోటోకి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ రిమైనీ యాప్‌లో చాలా మంచి ఫీచర్ అయితే ఉంది. ఆ ఫీచర్ ఏందంటే బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉంటది. ఫోటోకి ఆటోమేటిక్‌గా బ్లర్ అయితే పెడుతుంది. చాలా బాగా నచ్చిందది. మీకు కూడా డెఫినెట్‌లీ నచ్చవచ్చు. ట్రై చేయండి. ఓకే. ఓకే. ఈ ఫోటో అయితే ఉంది. ఇక్కడ చూడండి. సెట్ అయింది. ఆటోమేటిక్‌గా బ్యాక్ సైడ్‌లో చూస్తే బ్లర్ అయితే అయింది. ఇక్కడ మీకు కలర్ అయితే ఉంటది. మీకు ఐడియా ఉండొచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్‌లు ఉన్నాయి. ట్రై చేయండి ఏది నచ్చితే. నాకు ఇది బ్లర్‌ది చాలా బాగా నచ్చింది. మీకు నార్మల్‌గా కావాలంటే నార్మల్‌గా ట్రై చేసుకోవచ్చు. బ్లర్ కావాలంటే బ్లర్‌గా అయితే ట్రై చేసుకోవచ్చు. దాంతో పాటు కలర్ కూడా ఉంటది. మీకు ఐడియా ఉంది. ఏది కావాలో అది డౌన్లోడ్ చేసుకోండి. నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఇంతకుముందు చేసిన. ఓకే. ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. కింద ప్లస్ ఐకాన్ 9:16 ఓకే. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ టెక్స్ట్‌లోకెళ్ళి ఫోటో యాడ్ చేద్దాం. మనం రిమైనీ యాప్‌లో చేసిన ఫోటో ఉంటది కదా! ఆ ఫోటో అయితే మనం పెడదాం. ఓకే. ఈ ఫోటో అయితే ఉంది. ఈ ఫోటో ఉంది. కానీ నాకు లిరికల్ కోసం కావాలి. పైన ప్లేస్ అయితే కావాలి మనకు. ఓకే. దానికోసం ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి టైల్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మిర్రర్ ఆన్ చేసిన తర్వాత కొంచెం కిందికెళ్తున్నా ఫోటోని. ఇలాగైతే పెడుతున్నా. కానీ పైన చూసుకుంటే హెడ్ అనేది సరిగ్గా పైన కనిపిస్తుంది. ఓకే. ఇంకోటి ఈ ప్లేస్‌లో అనేది మనకు కొంచెం ఆహ్, నార్మల్‌గానే కావాలి. ఓకే. ఓకే. నార్మల్ అంటే స్మూత్‌గా కావాలి. ఓకే. దానికోసం మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే, ఆ ఫోటో అయితే ఒక పీఎన్‌జీ తీసుకోండి. ఓకే. బజాట్ యాప్ అయినా యూజ్ చేయండి. లేకపోతే అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైట్ అయితే ఉంది. నేను బజాట్ యాప్ అయితే యూజ్ చేస్తున్నా. ఈ యాప్ కావాలంటే కామెంట్ చేయండి పెడతాను మీకు. లేకపోతే మీరు అసలు ఈ యాప్‌లో కొంచెం బ్లర్ వస్తుంది. కాబట్టి మీరైతే అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని అక్కడి నుంచి రిమూవ్ చేసుకోండి. ఓకే. నేను ఎగ్జాంపుల్‌గా మీకు చెప్తున్నాను. ఓకే. ఈ ఫోటో అయితే మనం తీసుకున్నాం. సారీ. ఓకే. ఈ ఫోటో అయితే తీసుకున్నాం. కింద ప్లస్ ఐకాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియో అయితే యాడ్ చేద్దాం. ఐడియో తర్వాత యాడ్ చేద్దాంలే. ఫోటో ఎడిట్ చేసుకుందాం. ఓకే. కింద ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్‌ని ఇలాగైతే పెడుతున్నాను. ఇలాగైతే టాప్‌లో తీసుకొస్తున్నా. ఓకే. డ్యూయల్ కలర్‌లోకెళ్తున్నాను. ఓకే. ఇలాగైతే పెడుతున్నాను. ఇప్పుడు ఈ వైట్ కలర్‌ని రిమూవ్ చేస్తున్నా. ఈ కలర్‌ని సెలెక్ట్ చేసి ఈ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసి 0 చేసుకోండి పైనది ఇక్కడ. ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ ఉంది గదా! ఈ బ్లాక్ కలర్ ప్లేస్‌లో కొంచెం ఇలాగైతే పెడుతున్నాను. బ్యాక్‌గ్రౌండ్‌కి మ్యాచింగ్ అయ్యేలాగా. ఓకే. ఓకే. ఇప్పుడు దీనైతే లాస్ట్ లుక్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఇదే ఫోటోని డూప్లికేట్ చేస్తా. డూప్లికేట్ చేసిన తర్వాత ఆ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళి మీరు పీఎన్‌జీ చేసినారు కదా! ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఆ షేప్ పైన తీసుకోండి. దాంతో పాటు టైల్స్ ఎఫెక్ట్ అయితే రిమూవ్ చేసేయండి. చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ ఐడియోలోకెళ్ళి సాంగ్ యాడ్ చేద్దాం మనం. ఒక సాంగ్ ఉంది. ఒక్క నిమిషం. రిమూవ్ చేయలేదు సాంగు. ఓకే. నేనైతే ఇస్తాను ఈ సాంగ్. మీరు వేరే సాంగ్ పెట్టుకున్నా నో ప్రాబ్లమ్. సాంగ్ అయితే యాడ్ చేసుకున్నా. ఈ సాంగ్‌ని కిందికి తీసుకొస్తున్నా. ఓకే. తీసుకొచ్చిన తర్వాత సాంగ్ ఎంతైతే ఉందో అంతవరకైతే జరిపేస్తున్నా. ఓకే. నైస్. బాగా అనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనమైతే లిరికల్‌కి చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు మీరు. ఇలాగైతే కింద గానీ, పైన గానీ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఇదైతే చాలా నీట్‌గా ఉంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ లిరిక్ అయితే పెడదాం. లిరికల్ కోసం మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది 'శంకర్ దాదా' మూవీ నుంచి ఒక సాంగ్ అయితే ఉంది. ప్లే చేస్తా చూడండి. ఓకే. ఈ సాంగ్‌కి సంబంధించిన లిరిక్ అయితే నేను గూగుల్‌లోకెళ్ళాను. గూగుల్‌లోకెళ్ళిన తర్వాత 'చెలియా చెలియా' సాంగ్ అయితే సెర్చ్ చేసినా చాలా వస్తది లిరికల్ అనేది. అది 'గులాబీ లాంటి లిప్ చూసి' అనే లిరిక్స్ అయితే ఉంది. ఇక్కడి నుంచి ఉంది. లిరిక్ అయితే నాకు ఎంతలో కావాలో అంతలో కాపీ చేస్తున్నా సెలెక్ట్ చేసి. ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే. టెక్స్ట్‌లోకెళ్ళాను. మళ్ళీ టెక్స్ట్‌లోకెళ్ళి ఇప్పుడు మనమైతే ఇక్కడైతే పేస్ట్ చేస్తున్నా లిరికల్‌ని. నాకు ఎలా కావాలో అలాగైతే పెడతాను. కొంచెం వర్డ్స్ అనేది పెద్దగా పెడుతున్నాను. ఇప్పుడు పైన ఫాంట్ ఉంటది. ఓకే. ఫాంట్‌లోకెళ్ళి నాకు నచ్చిన ఫాంట్ ఒకటి ట్రై చేస్తున్నా.
ఈ లిరిక్స్ అనేది కొంచెం పెద్ద పెద్దగా ఉంది కాబట్టి కొంచెం షార్ట్‌గా పెడతాను. ఓకే. దీన్ని కొంచెం జూమ్ చేస్తున్నా. దీన్ని కలర్ అయితే ప్యూర్ వైట్ కలరే పెడతాం. నైస్. సూపర్ అనిపిస్తుంది. దీన్ని లాస్ట్‌కైతే జరిపేస్తున్నా. ఓకే. నైస్ బాగా అనిపిస్తుంది. ఓకే. కట్ చేస్తున్నా. దీన్ని క్యాన్సిల్ చేసి ఈ లిరిక్‌లు అయితే పెడుతున్నా. ఇక్కడ నుంచి ఇది పెడతాను. ఒకసారి అన్నీ పెట్టేస్తాను. ఓకే. లిరికల్ అయితే లాస్ట్ వరకు అయితే చేసేసిన. చాలా పెద్ద సాంగ్ ఇది. ఓకే. చాలా టైం పడ్డది. 15 మినిట్స్ పడ్డది. ఓకే. ఇప్పుడు దీనికి ఒక యానిమేషన్ పెడదాం. చాలా సింపుల్ యానిమేషన్. ఓకే. సింపుల్‌గా ఉంటది. టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఫస్ట్ ఏం యాడ్ చేస్తారంటే మోషన్ బ్లర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ బ్లర్‌లోకెళ్ళి మోషన్ బ్లర్ అయితే ఉంటది. అది యాడ్ చేసేయండి. ఎందుకంటే బ్లర్ ఎఫెక్ట్ అయితే రావాలి. దాంతో ఇంకేం వద్దు. నేను ఒక ఎఫెక్ట్ చెప్తాను. మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌కెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ స్టార్టింగ్‌లో వచ్చి ఇలాగైతే జూమ్ చేసుకోండి. సారీ ఇది యూజ్ చేయకండి. ఎఫెక్ట్ ఇక్కడ సైజ్‌లోకెళ్ళి ఒక కీ ఫ్రేమ్ మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ ఇది కొంచెం స్ట్రెయిట్‌గా వస్తది. ఇలాగైతే స్ట్రెయిట్‌గా జూమ్ చేసుకోండి. ఓకే. స్ట్రెయిట్‌గా జూమ్ చేసిన తర్వాత ఇలాగైతే ఫాస్ట్‌గా రావాలంటే ఈ కర్వ్‌ని ఇలాగైతే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి. చూశారు కదా! చాలా ఫాస్ట్‌గా వచ్చింది. దీన్నే పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ చేసుకోండి. మళ్ళీ పైన ప్లస్ ఐకాన్ సెలెక్ట్ ఆల్ లేయర్ చేసేయండి. అందులో ఈ పీఎన్‌జీ షేప్ సాంగ్ తీసేయండి. దాని తర్వాత మళ్ళీ పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి టైమింగ్ ఆప్షన్ గ్రీన్ కలర్‌లో ఉంటే దాన్ని ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసే ఓకే. ఇలాగైతే ఉంది. కొంచెం సెట్ చేసుకోండి బాగా. ఓకే. కొంచెం షాడో కానీ ఇలాంటివి యాడ్ చేద్దామంటే బార్డర్ అండ్ షాడోలోకెళ్ళి షాడో యాడ్ చేసుకోవచ్చు ఇలా. ఇది కూడా బాగుంటది. దాని కింద మీరు వాటర్ మార్క్ పెట్టాలంటే టెక్స్ట్‌లోకెళ్ళి ఆర్షిప్ క్రియేషన్ గురించి దీని ఫాంట్ వేరేది పెడుతున్నాను. లాస్ట్‌కి అయితే జరుపుతున్నా. దీన్ని ఫాంట్ కావాలంటే కామెంట్ చేయండి పెడతాను. ఇది వాటర్ మార్క్‌కి చాలా బాగుంటది. ఓకే. చూడండి ఇప్పుడు బాగా అనిపించింది. ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి ఆబ్జెక్ట్‌లోకెళ్ళి 3డీ కెమెరా యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ రాండమ్ యానిమేషన్ ఉంటది. 2 మార్క్స్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు 50 ఉంది కదా! దానైతే తక్కువ చేసుకోండి చాలు. ఇప్పుడు కెమెరా ఆన్ చేసి చూడండి. చాలా బాగుంటది వీడియో అనేది. ఇంకా ఏమైనా యాడ్ చేసుకుందామని అనుకుంటే ట్రై చేయండి. ఎందుకంటే చాలా సింపుల్‌గా చేద్దామని చేసిన ఇది. 'ఉప్పెన' మూవీ సాంగ్ చాలా సింపుల్‌గా అనిపించింది నాకు. ఒకసారి ఇలాగ చేద్దామని చూడండి. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.